ఈనాటి సమాజంలో ఎక్కువ మంది జనులు నమ్మకాల మీద ఆధారపడే జీవిస్తున్నారు. వాస్తవాలు వాళ్ళ స్మృతిలోకి రావడం లేదు. ఇలాంటి ఈ వ్యక్తులకి మీరు ఎలా వాళ్ళని గైడ్ చేయగలరు? వాళ్ళకి ఎలా మీరు సూచన చేసి వాళ్ళ సన్మార్గంలో నడిపించగలరు? మీరు అన్నారు నమ్మకం అన్నారు. నమ్మకం చాలా గొప్పది. దేన్ని నమ్మాలన్నది ఇక్కడ ప్రశ్న. నమ్మకం గొప్పదే, దేన్ని నమ్మాలి? మనం ఈరోజు చూస్తున్నాం, ప్రసార మాధ్యమాలు విపరీతంగా పెరిగిపోయినాయి. చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు, ఆచరించే వాళ్ళు తక్కువయ్యారు. ఇలాంటి సమాజంలో ఏది నమ్మాలి, ఏది నమ్మకం? అది అప్పుడు ప్రజలు ఏమైపోతారంటే అక్కడే మీకు డీవియేషన్ వచ్చిందిగా, గందరగోళం వచ్చి ఎవరికి తోచిందో తెలిపోతారు. అది ఇది కూడా సృష్టిలో ఒక భాగం. పరమాత్మ ఏమంటాడంటే వేల కొద్ది జనులు ఒక్కడో సత్యాన్వేషణ చేస్తాడు. అలా ప్రయత్నించే ఒక్కడు మాత్రమే దగ్గరకు వస్తాడు. ఎందుకు అంత ఫిల్టరేషన్ అంటే ఆ ఒక్కడు ప్రపంచాన్ని శాసిస్తాడు. అవును, వాడు ఒక్కడు కాదు, అది కనిపించడం ఒకడే కనిపిస్తాడు. కానీ అతని మాట కానీ అతని తీరు కానీ, ఈరోజు నేను ఒక నాయకుడి పేరు నేను చెప్పకూడదు, ఈ ప్రసార మాధ్యమాల వల్ల ప్రజల్ని ఎంత గందరగోళానికి గురి చేయాలో అంతా చేస్తున్నాడు. ఇదంతా కూడా భగవంతుడి తనక సృష్టి. ఇందులో ఏది బయట అనేది ఏది ఉండదు, భావజాలం. అయితే ప్రజలు ఒక్కటి గమనించుకోవాలి. ఈరోజు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆచరించే ఎవరు లేరు. ఏది ఆచరించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే జీవితం అనేసరికల్లా ఏదో సంపాదించుకోవడానికి చదువులు అయిపోయినాయి, సంపాదించుకోవడానికి జీవితాలు అయిపోయాయి తప్ప అసలు మనం ఎవరు, మన మూలం ఏంటి, హిందూ ధర్మం ఏంటి, హిందువుగా పుట్టినవాడు చేయవలసిన ధర్మాలు ఏంటి ఏం తెలియట్లేదు. ప్రతి ఇంట్లోనే పిల్లలు పెద్దవాళ్ళు లేరు, పిల్లలే ఉన్నారు. పెద్దవాళ్ళు ఉంటేనే కదా మనకు మూలం తెలిసేది. అంటే అన్ని విడి కుటుంబాలు అయిపోయాయి, అన్ని దడి కుటుంబాలు అయిపోయినాయి. కలిసి ఉండే కుటుంబం ఒక్కటి లేదు. అంతో ఇంతో ఉండాల్సి వస్తే గ్రామాల్లో ఉన్నాయేమో, వాళ్ళకి మాత్రం కొంత తెలుసు. ఎందుకంటే పెద్దల ద్వారా వాళ్ళు సంపాదించిన జ్ఞానం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి వారికి బ్రహ్మోపదేశం అని ఆ బ్రహ్మోపదేశ సమయంలో వాళ్ళు చెప్పాల్సింది చెప్పి చేసి లేదు, అది కొనసాగింపు చాలా మందికి ఉంది. కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒకరి ధర్మానికి ఒకరి జీవితానికి ఆ విధంగా విడదీసుకొని, ఆ రోజుల్లో కూడా ఉంది. ఆ రోజుల్లో చాలా సంతానం ఉండేది. ఎవరెవరు ఏదే రెమెడీ కూడా ఆఖరి సంతానాన్ని సన్యాసాస్త్రం తీసుకునేందుకు అవకాశం ఇచ్చేవారు. ఆ విధంగా సన్యాసాస్త్రం నిలబడింది. సన్యాసాస్త్రం నిలబడాలంటే గృహస్థాస్త్రం ఉండాలి, వాళ్ళు పోషించే వాళ్ళు ఉండాలిగా. ఆ విధంగా ఉండేది. కానీ కాలక్రమేణా ఈ ప్రసార మధ్యాలు కావచ్చు, వీటి వల్ల ఎంత ఉపయోగం ఉందో చెప్పలేము, కానీ చాలా అనర్థం కనిపిస్తుంది. నమ్మకాలు ఎవరికి నమ్మకాలు ఉండట్లేదు. ఎవరైతే అవి వెంటనే మారిపోతున్నాయి, భావజాలం మారిపోతుంది. ఎందువల్ల అవుతుందంటే నేను ఒకటి చెప్తాను, ఇందులో మొహమాటం ఏం లేదు. ఒక ఉపన్యాసకుడు ఉన్నారు, గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు ఆయన. అయితే ఈరోజు పుస్తక పఠనం లేదు కనుక వారు 1 సంవత్సరం 2 సంవత్సరాలు సమయాన్ని తీసుకొని ప్రతి దాన్ని హృదయస్థం చేసుకొని కంఠస్థం చేసుకొని దాన్ని అప్పచెప్తున్నారు. చక్కగా బాగుంది. ఎందుకంటే మనం చదువుకోలేము శ్రద్ధ, వాళ్ళు చెప్తే మనం ఆ పురాణంతో మనకు వచ్చేస్తాం. అంటే శృత పాండిత్యం, వాళ్ళది పుస్తక పాండిత్యం, వినేవాళ్ళు శృత పాండిత్యం. అయితే ఈయనకి గాని ఆయనకి గాని అందులో ఉన్న తత్వాన్ని దర్శించగలిగారా? స్వీయ అనుభవంలోకి వచ్చింది. ఎంతవరకు వచ్చింది? అలా స్వీయ అనుభవంలో రావాలంటే అనుష్ఠానం ఉండాలి. అనుష్ఠానానికి మూలం పరంపర, గురువు, వారి పరంపర. ఎంతమంది గురువులు పరంపరలో ఉన్నారు, ఎంతమంది పరంపరలో గురువులు, ఎంతమంది శిష్యులను తీసుకున్నారు, వారు ఏ మంత్రాన్ని తీసుకున్నారు, ఉపాసిస్తారు. సరే, మన గురువుని చెప్పనవసరం లేదు, మంత్రాన్ని చెప్పనవసరం లేదు, అనుష్ఠానం చెప్పనవసరం లేదు, అవి సీక్రెట్గా ఉండాల్సింది. సంప్రదాయం ఒప్పుకోదు. నిజంగా వారు సంప్రదాయంలో ఉండి నిజంగా వారు సద్గురు దగ్గర ఒక మంత్రాన్ని తీసుకుంటే వీరింతసేపు మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నన్నే తీసుకోండి, ఈ రోజు వరకు ఇది నాకు 2వ ఇంటర్వ్యూ తప్ప పిలిచేవారు ఉన్నారు, నేను వెళ్ళను. ఆ సమయంలో నేను ఇంకా చేసుకోవాల్సిన పని నాకు ఉంది. ఒక రాజయోగి నేను చేయాల్సింది నేను చేయాలి కదా. నేను గనక కూర్చొని ఎవరు డిస్టర్బ్ చేయకపోతే ఒక పూట అంతా నేను కూర్చుంటాను. ఎందువల్ల నేనేంటి తెలుసుకోవాలి, నేను ఎందుకు ఎలాగున్నాను, నేనేంటి, భవిష్యత్తు ఏంటి, ఈ జీవుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు, ఈ జీవుడికి ఉన్నటువంటి తత్వం ఏంటి తెలుసుకోవాలంటే ఇది 1 రోజుతో 1 సంవత్సరంతో అయిపోయారు కాదు. మనం ఎంత గట్టిగా పట్టుకుంటే అంత ధార మనలో ప్రవహిస్తూ ఉంటుంది. శక్తి మనలో ప్రవహిస్తూ ఉంటుంది. అది ప్రవహించాలంటే ముందు మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలంటే షట్చక్రాలని మనం శుద్ధి చేసుకోవాలి. ఈ షట్చక్రాలు ఎక్కడికైతే మనం ఈ భావజాలం నిక్షిప్తమే ఉండదో దాన్ని అంతా బయటికి పంపించేసుకోవాలి.
పంపించేసుకొని మీరు సూర్యనాడు చేస్తారా చంద్రనాడు చేస్తారా అది మీ ఇష్టం, చేసుకోవాలి. ఈరోజు చెప్తున్నాను, నేను సూర్యనాడు ఇంట్లో చేయడం వల్ల మా అమ్మగారు నష్టపోయారు. సూర్యనాడు చేసేవారు నేను గృహస్థల్లో ఉండకూడదు. ఓహో, అంటే వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉండాలి, అడవుల్లోకి వెళ్ళిపోవాలి. అడవుల్లోకి వెళ్ళిపోవాలి. అడవుల్లో చేయాల్సిన పని ఇంట్లో చేశాను కాబట్టి మా అమ్మగారు ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు మీరు చంద్రనాడు చేస్తున్నారా? నేను భయపడిపోయి ఏంటి ఎలా జరిగిందని చెప్తే అప్పుడు చెప్పారన్నమాట, సూర్యనాడు తగ్గించండి, ఇది ఈశ్వర తత్వం, అది ఈశ్వర తత్వం ఎక్కడ ఉంటాడని ఆయన అక్కడ నువ్వు అక్కడ ఉండాలి, ప్రళయానికి దారి తీస్తుందా? మీలో ఉన్నటువంటి 3 గుణాలు దగ్ధమైపోతూ ఉంటాయి. ఆ దగ్ధం అయిపోయినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా దగ్ధమైపోతారు. ఓహో, ఆ గృహంలో పనికిరాదు అది. మీరు వెంటనే చంద్రనాడుకు రండి అన్నారు. వెంటనే ఉత్తర క్షణం ప్రారంభం చేశాను. చేస్తే నా తల్లి లేచి నిలబడింది. దూరం వైపులు దగ్గర అవుతున్నారు. చంద్రనాడి కృష్ణతత్వం అంటే చల్లదనం, అంటే సమాజానికి పనికొచ్చేవాడు సమాజంలోనే ఉండాలి. ఈశ్వరుడు ఎక్కడో ఉండి తపస్సు చేస్తుంటాడు. ఆయన క్రియాశక్తి వేరే ఉంది, దాన్ని క్రియారూపంలో చూపించినవాడు పరమాత్మ. వీరిద్దరూ ఒకటే పార్శ్వం, 2 పార్శ్వాలు, ఒకే దృష్టికి 2 పార్శ్వాలు. ఎలాగో ఈ పార్శ్వాలు ఈ చంద్రనాడుకు రావడం వల్ల నా తల్లి నా కళ ముందు కనిపిస్తుంది. దూరం అనుకున్న దగ్గర అయ్యారు. ఆ దగ్గర అయిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఫిల్టర్ చేసేసి పంపించేసాం. నా దగ్గరకు ఎవరు రారు, వచ్చిన వాళ్ళు వెళ్ళరు. చంద్రుడు మనకారకుడు కాబట్టి మనస్ చాంచల్యం నుంచి కూడా మనల్ని స్థిరత్వం చేస్తాడు. ఒక చక్కటి భావజాలను తీసుకెళ్తాడు. దాన్ని మనం ఇవ్వాల్సింది ఏంటంటే, అప్పుడు ఎప్పుడైతే మనం చంద్రనాడులోకి వచ్చామో, ఈ చంద్రనాడికి క్షయం ఉన్నట్టు దీనికి క్షయం ఉండకూడదు. చంద్రుడికి క్షయం ఉంటుంది, ఇది అక్షయం కావాలి. అక్షయం కావాలంటే అక్షరుడు రావాలి, అంటే భగవానుడు రావాలి, అంటే మన అనాహతంలో భగవంతుడు నిక్షిప్తమై ఉండాలి. అప్పుడు నిత్య పౌర్ణమి లాగా ఉండాలి, నిత్య పౌర్ణమి లాగా ఉండాలి. దానికి గురువు ఇచ్చినటువంటి మంత్రం, దాని అధిష్టాన దేవత ఎవరైనా కానివ్వండి. ఇతను సిద్ధి పొందాడు లేదా ఇతని చుట్టూ ఒక దైవశక్తి ఉందని ఎలా తెలుస్తుందంటే, దేవతా చిహ్నాలు వస్తాయి ఒంటి మీద. అంటే తల్లి ఇచ్చింది మాంసపిండం, గురువు ఇచ్చింది మంత్రపిండం. ఈ మాంసపిండాన్ని ఎవడైతే మంత్రపిండం చేసుకోగలుగుతాడో వాడు బురదలో ఉన్న అసహ్యమైన పరిస్థితుల్లో ఉన్న ఎలా అయితే కమలం ప్రవేశిస్తూ ఉంటుందో అతను కూడా అలాగే ఉంటాడు. ఎందుకంటే అతను ఉన్నాడు కానీ దాంతో అంటపడ్డాడు. పద్మపత్రం ఇవాంభస, పద్మపత్రంలో నీరు పడితే జారిపోతుంటాం. మేమంతే.